ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీస్ లో మంత్రులంతా కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఏంటి సార్ ఇంత మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఎలా ఉంది మొత్తం ప్రచారం హడావుడి అంతా? కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ల పక్షపాత పార్టీ, పేదోళ్లకు అండదండలుగా ఉండే పార్టీ, పేదోళ్ల కోసం నిరంతరము తప్పించే పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈనాడు ఏదైతే బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో వచ్చిందో, ఇప్పుడు మనం రహమత్ నగర్ డివిజన్ లో ఉన్నాం. ఇక్కడ ప్రజల స్పందన, దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు ఏదైతే ఉందో ఆ సెంటర్, వాళ్ళ మైండ్ సెట్లో ఈనాడు కూడా అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే ఈ బై ఎలక్షన్లో ఒక రహమత్ నగర్ డివిజనే కాదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు నవీన్ యాదవ్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఈనాడు ఈ బై ఎలక్షన్లో ఇక్కడ సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అసలు ఏ విధంగా ఓట్లు అడుగుతారు? 2 ఏళ్లు చేసిన అభివృద్ధి ఏంటి, 10 ఏళ్లు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎస్, ఏమి మేము చేశాము అన్నదానికంటే కూడా పేదోడు చిరకాల కోరిక ఒక చిన్న గూడు కావాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా డబల్ బెడ్రూమ్ పేదోడికి ఇస్తే నాకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో 1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని ఆనాడు కాళేశ్వరం కట్టడానికి తాపత్రయపడ్డావే తప్ప పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కావాలనే పేదవాడి కోరికను తీర్చలేని మీరు ఈనాడు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటు ఎలా అడుగుతానంటావా? ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా 4.5 లక్షల ఇల్లు ప్రతి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుస్తూ రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్లతో పాటు పట్టణంలో నిరుపేదలందరికీ ఇల్లిచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టినందుకు ఈనాడు మేమేడ ఓట్లు అడిగే ధైర్యం మాకుంది. అంతేకాదు, ఏనాడైనా పేదవాడికి సన్నబియ్యం ఇయ్యాలనే జ్ఞానమైనా నీకు వచ్చిందా? లేదు. అటువంటిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టిన మీరు, కొల్లగొట్టిన పేదవాడు కూడా పెద్దోడు తినే సన్నబియ్యం ఇయ్యాలనే మంచి ఆలోచనతో సన్నబియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఓటు అడిగే హక్కు మాకుంది తప్ప నీకెక్కడుంది? రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు సుమారు 16 లక్షల పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఓట్లు నీకడిగే హక్కుందా, మాకడిగే హక్కుందా? ఒక్కసారి ఆలోచించుకోమని 10 సంవత్సరాలు దోచుకున్న ఆ పెద్దలని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఒక రౌడీని అభ్యర్థిగా ప్రకటించారు, అందుకే ఇంకా పీజీఆర్ పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. రౌడీ 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 అనటానికి ముందు రౌడీ కంటే అతి దారుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని 1,00,000 కోట్లకు పైగా కొల్లగొట్టిన మీరు ఇంకొక వ్యక్తిని రౌడీ అనటానికి సిగ్గుండాలి. మేము చేసిన 2 ఏళ్లలో అభివృద్ధి మమ్మల్ని ఓటేసి గెలిపిస్తుంది. సేమ్ టైం పదే మా అభ్యర్థిని రౌడీ అంటున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి ఏం అర్హత ఉందని వాళ్ళు ఓట్లు అడుగుతారు. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తుందని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, హేమ, బిగ్ టీవీ, రహమత్ నగర్.